హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను సుభానగర్ వచ్చానండి. చాలా రోజులు అయిపోయింది కదా. వాళ్ళు ఒక నెల పోకుంటే ఏం మేడం రాలేదే రాలని అడుగుతూ ఉంటారు. చాలామంది నిరుపేదలు ఉంటారు పాపం ఇక్కడ. ఈరోజు నేను సుభానగర్కి వచ్చానండి. ఈరోజు అక్రమ్ భాయ్ గారి అన్నదాన కార్యక్రమం. వాళ్ళు ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించమన్నారనమాట. అందుకని నేను వాళ్ళ తరఫు నుంచి ఈరోజు వేడివేడిగా చికెన్ బిర్యానీ చేసుకొని వేడివేడిగా అందించాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. నేను చెప్పాను, ఏమ్మా మీరు తింటారా, ఈరోజు గురువారం కదా ఇట్లా అన్నాను అనమాట. మాకు గురువారాలు అట్లా ఏం లేదు మేడం అట్లా మాకు అన్నారనమాట. అంటే కొంతమంది గురువారాలు అలా తిన్నారు కదా, అది అడిగాను అనమాట. లేదు మేడం అందరినీ తింటామన్నారు. చెప్పాను ఈరోజు చికెన్ బిర్యానీ తెచ్చాను అని చెప్పి వాళ్ళకి అందరూ ఎంతో సంతోషించారు. అందరు గుడిసెలేనండి ఇక్కడ. చాలామంది గుడిసెల్లో పిల్లలు పెద్దలు చిన్న చిన్న పిల్లలు అయితే అసలు గుడిసెల్లో మట్టిలో అలాగే చూడండి. పిల్లలు చూడండి ఎంత ఆ పిల్లలు కూడా ప్యాకెట్ ఇవ్వాలి, అస్సలు ఒప్పుకోరు. పిల్లలు కూడా ప్యాకెట్ ఇవ్వాల్సింది చూడండి. ఒక్కొక్కరికి 5-5 మంది, 4 పిల్లలు 5-5 మంది ఉంటారు. ఏం చేయలేము, ఇంకా అలాగే బతికేస్తున్నారు వాళ్ళందరూ. అంగన్వాడీ స్కూల్కి వెళ్ళి కూడా వెళ్ళరండి. అంగన్వాడీ స్కూల్కి వెళ్తే వాళ్ళ పిల్లలకు మధ్యాహ్నం భోజనాలు పెడతారు, బాగా మంచిగా కోడిగుడ్డు ఇస్తారు, పాలు ఇస్తారు, జాబ్ ఇస్తారు. అయినా పిల్లలు వెళ్ళరంట. ఏం చేస్తారు? ఈరోజు అక్రమ్ భాయ్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు ఎంతో ఇదిగా చికెన్ బిర్యానీ అందించమంటే నాకు ఎంతో సంతోషం వేసింది. పోనీలే మన తరఫున ఎప్పుడు వెజిటబుల్ బిర్యానీ అందిస్తాము, ఒకసారి చికెన్ బిర్యానీ కూడా తింటారనిపించింది. ఈరోజు అక్రమ్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా వీడియోలు చూస్తున్న ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా తరఫు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి నిరుపేదల ఆకలి తీరుస్తూ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలను నాకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందరూ చిన్న బుడ్డ వాళ్ళందరూ వచ్చేసారు. ఏంటి స్కూల్కి వెళ్ళరంట వాళ్ళు. చూడండి ఎంతమంది పిల్లలు, పెద్దవాళ్ళకన్నా పిల్లలు ఎక్కువ ఉంటారండి. సుభానగర్కి వెళ్ళారండి, పిల్లలు వచ్చేస్తారు. ఇప్పుడు అంటే పిల్లలు వచ్చేస్తారు, చూసారా? ఒక పెద్ద ఆమె ఉంటే 2 పిల్లలు ఉంటారు వెనక. అంటే వాళ్ళ పిల్లలు అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ పిల్లలు కూడా పిలుచుకొచ్చేస్తారు.